నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నరులను నారాయణ పదం వైపు నడిపించే అనేక క్షేత్రాలలో అయోధ్య ఒకటి. భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే 7 పట్టణాలలో అయోధ్యాపుర ప్రశస్తి, పవిత్రత అమేయం, అపూర్వం. శ్రీరాముని జన్మభూమి అని, రామరాజ్యానికి రాజనగరు అని భక్తులు ప్రగాఢంగా విశ్వసించే అయోధ్యను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ఎందరో భక్తులు తపిస్తూ ఉంటారు. మనము దర్శించి తరిద్దాం. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఆదిమధ్యాంతరహిత అవాంగ్మానసగోచర కాలాయ తస్మై నమః. అయోధ్య అన్న పేరు వినగానే రామాయణమంతా మన మనోసీమలలో మెదులుతుంది. ఆ రామాయణ కథానాయకుడైన రాముణ్ణి తలుచుకోగానే తండ్రి మాట తలదాల్చే సుపుత్రుని రూపం ప్రత్యక్షమవుతుంది. ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని అన్న సూత్రానికి నిలువెత్తు సాక్ష్యంగా ఆ సకల మనోభిరాముడు రూపుకడతాడు. ఆ రామన్న రాముడు నడయాడాడని పురాణాలు ఘోషిస్తున్న అయోధ్య క్షేత్ర మహిమను మనసారా దర్శించుకుందాం రండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆధ్యాత్మిక సంపదతో విరాజిల్లే భారతదేశం అనేక తీర్థాలకు, పుణ్యక్షేత్రాలకు ప్రపంచంలోనే పెన్నిధిగా నిలిచింది. తరతరాల మానవుల భక్తి విశ్వాసాలకు భారతావని మణిదర్పణం వలె ప్రకాశిస్తుంది. ప్రాచీన కాలంలో ఉత్తర భారతదేశం ఆర్యావర్త దేశంగా విఖ్యాతిని పొందింది. నరులను నారాయణ పథం వైపు నడిపించే అనేక క్షేత్రాలలో అయోధ్య ఒకటి. భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే 7 పట్టణాలలో అయోధ్య పట్టణ ప్రశస్తి, పవిత్రత అమేయం, అపూర్వం. శ్రీరామచంద్రుని జన్మభూమి, రామరాజ్యానికి రాజనగరు అయిన అయోధ్యను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు తపిస్తూ ఉంటారు. అయోధ్య నామానగరి తత్రాసి లోక విశ్రుత మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితా స్వయం. ప్రజాపతి బ్రహ్మ కుమారుడైన మనువు స్వయంగా ఈ అయోధ్య పట్టణాన్ని నిర్మించాడని
వాల్మీకి రామాయణం ద్వారా మనకు తెలుస్తుంది. అయోధ్యకే సాకేతపురం అనే మరొక పేరు కూడా ఉంది. 12 యోజనాల పొడవు 3 యోజనాల వెడల్పుతో ఉన్న అయోధ్య నగరం త్రేతాయుగం కాలం నుంచి భారతదేశంలో మహిమాన్వితమై సర్వ సమృద్ధికరమై ప్రజా శ్రేయస్సుకు ప్రతిరూపమై నిలిచి ఉండేది. హిమాలయ పర్వత సానువుల్లో పుట్టి ప్రవహిస్తున్న పవిత్ర నది సరయూ నది. ఆ నదీ పరివాహక ప్రాంతమంతా పరమోత్కృష్ట భాగ్యానికి నోచుకుంది. సరయూ నదీమ తల్లి జలమంతటా సకల పాపాలను ప్రక్షాళించే మహత్తు ఉంది. పావని అయిన సరయూ నదీ తీరాన అయోధ్య పట్టణ నిర్మాణం చేయబడింది. సరయూ నదికి పుట్టినిల్లు హిమాలయ పర్వతాలు. నిర్మలమైన జలాలతో ఎల్లప్పుడూ నయనానందకరంగా, పాపహరంగా, పుణ్యవర్ధినిగా సరయూ ప్రవహిస్తూ ఉంటుంది. శ్రీరామచంద్రుడు సోదర సహితంగా అవతార పరిసమాప్తి గావించినది ఈ సరయూ నదిలోనే. సరయూ నదీ తీరాన అనేక స్నానఘట్టాలు ఉన్నాయి. వీటిల్లో ప్రసిద్ధమైనది రామ్ ఘాట్. అనేక పౌరాణిక చారిత్రక ఘట్టాలకు రామ్ ఘాట్ సజీవ సాక్షిగా నిలిచింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ప్రాతకాలం నుంచి సాయంకాలం వరకు ఇక్కడ పవిత్ర స్నానాలు చేస్తూ ఉంటారు. రామనామాన్ని స్మరిస్తూ త్రికరణ శుద్ధిగా 3 సార్లు మునిగి స్నాన ఫలితాన్ని పొందుతూ ఉంటారు. మరికొంతమంది భక్తులు నీళ్లల్లో ఉన్న శివలింగానికి సరయూ నదీ జలాలతో హరోం హరహర అంటూ అభిషేకం చేస్తారు. మరికొంతమంది నమశివాయ పంచాక్షరిని చదువుతూ ఒడ్డు ఎక్కి శ్రీరామ మందిరాన్ని చూడటానికి వెళుతూ ఉంటారు. ఈ నదీ తీరంలోనే దశరథ మహారాజు అశ్వమేధ యాగం నిర్విఘ్నంగా చేశాడు. అయోధ్య అనేక ఆలయాల కూడలి. శ్రీరాముని దివ్య స్మృతులను ఈనాటికి అయోధ్య భక్తలోకానికి అందిస్తూనే ఉన్నది. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प
ఉత్తరప్రదేశ్లోని లక్నో, ఫైజాబాద్ల మీదుగా చేరుకునే ఈ అయోధ్య అనేక ఆలయాల కూడలి, మరెన్నో చారిత్రక కట్టడాల స్థలి, అత్యంత పవిత్ర ప్రదేశంగా భావించే ఈ ధామం అనేక అపురూప మందిరాలకు అలవాలమై విరాజిల్లుతోంది. అయోధ్యలో ప్రాచీనమైన ఆలయాల్లో నాగనాథ మందిరం ఒకటి. దీనినే శివ మందిరం అని వ్యవహరిస్తారు. నాగనాథుడు అంటే శివుడు అని అర్థం. అయితే ఇక్కడ స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉన్నది. ఒకప్పుడు సీతాదేవి సరయూ నదిలో స్నానం చేస్తూ ఉంటే అమ్మవారి కరకంకణ నిక్వాణం విని పాతాళ లోకంలో ఉన్న ఒక నాగుడు ఆ కరకంకణాలు అపహరించడానికి ప్రయత్నించాడు. నాగు యొక్క దుస్సాహసం చూసి లవుడు బాణం ప్రయోగం చేయగా నాగుడు వచ్చి శరణాగతి చేశాడు. సీతాదేవి క్షమించింది. అప్పటినుంచి ఆ నాగు ఈ నాగమందిరంలోనే ఉండిపోయింది. సీతాదేవి శివలింగ ప్రతిష్ఠ గావించింది కనుక ఈ మందిరానికి నాగనాథ మందిరం అనే పేరు వచ్చింది. ఆలయ ప్రవేశ ద్వారంపై ఒక గంట వ్రేలాడుతూ ఉంటుంది. ఇతః పూర్వకాలంలో పుణ్యాత్ములు ఎవరైనా వస్తే ఇక్కడ గంట ఓంకారంతో ధ్వనించేదట. దీనికి గుర్తుగా ఈ గంట ఏర్పాటు చేయడం జరిగింది. నాగేశ్వర స్వామి తనను దర్శించవచ్చిన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబక విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృత్యాయ శశిశేఖర ధారణాయ కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ అంటూ భక్తులందరూ నాగనాథుణ్ణి కీర్తించి ధన్యులవుతూ ఉంటారు. పుష్పాలతో బిల్వ దళాలతో శోభాయమానంగా ఉన్న శివుడిని భక్తులు అభిషేకం చేసి హారతులు సమర్పిస్తారు. నాగనాథ శివలింగానికి అభిముఖంగా వినాయకుడు, 3 నందీశ్వర విగ్రహాలు ఉన్నాయి. శివలింగానికి ఎదురుగా 3 నంది విగ్రహాలుండటం ఒక విశేషం కాగా, ఆ నందులు ఎరుపు, తెలుపు, నలుపు రంగుల్లో ఉండటం మరొక విశేషం. శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 నవో మనసా శ్రీ శివనామమే. ఉదయం వేళ ధవళవర్ణ నంది వెనుక నుంచి, మధ్యాహ్నం వేళ గౌరవర్ణ నంది వెనుక నుంచి, రాత్రి వేళ కృష్ణవర్ణ నంది వెనుక నుంచి నాగనాథ స్వామిని చూస్తే విద్య, ఐశ్వర్య, మోక్షాలు లభిస్తాయని భక్తుల నమ్మిక. శివ 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 నవో మనసా. ఈ ఆలయం లోపల ఒక చిన్న మందిరంలో సీతారామాంజనేయ స్వామివార్ల అర్చావతార విగ్రహాలు భక్తుల చేత పూజలందుకుంటున్నాయి. ఈ
ఆకుపచ్చని వస్త్రాల అలంకరణతో, పుష్పమాలికల సొగసుతో ఈ విగ్రహాలు భక్త జనాకర్షణగా నిలిచాయి. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ. జయ జయ రామ్ సీతారాం అంటూ భక్తులు స్వామిని దర్శించి నామస్మరణ గావిస్తూ ఉంటారు. రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. నీలమేఘ శ్యాముడు ఈ కోదండరాముడు, దశరథ తనయుడైన రఘురాముడు, సౌందర్యానికే ఈర్ష్య పుట్టేంత సుందర నందనుడు. ఆ స్వామి అయోధ్యలో కాళేరాముడుగా నల్లని శిలలో మరింత శోభాయమానంగా దర్శనమిచ్చి భక్తులను తన్మయపరుస్తాడు. కాళే రామ మందిరం. అయోధ్యలో విఖ్యాతి పొందిన రామ మందిరాల్లో కాళే రామ మందిరం ఒకటి. సంస్కృత భాషలో కాల శబ్దానికి నలుపు అని అర్థం. అయోధ్యలోని వివిధ మందిరాలలో శ్రీరాముని విగ్రహాలు అనేకం నలుపు రంగులో ఉన్నప్పటికీ ఇక్కడ ఒక్కచోట మాత్రమే కాలరాముడు అనే పేరు వచ్చింది. అయోధ్యలో ప్రతిష్ఠించిన విగ్రహాలలో కాలరాముడు మొదటివాడని జనశ్రుతి. ఈ కాలరాముణ్ణి త్రేతాచే ఠాకూర్ అని కూడా వ్యవహరిస్తారు. ఒకే పీఠం మీద సీతా, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహ సముదాయానికి చార్ పంచాయతనం అనే పేరు ఉన్నది. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద. కాళేరామ మందిరానికి ఎదురుగా ఉన్న చిన్న మందిరంలో రామాయణ కథలు చిత్ర రూపంలో చక్కగా అలంకరించబడి భక్త హృదయరంజకంగా ఉన్నాయి. గోవిందయని కొలువరే. మహావిష్ణువు భూలోకంలో శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు, ధర్మ ప్రతిష్టాపన కొరకు అనేక అవతారాలు ధరించినట్లు వివిధ పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. భాగవత గ్రంథం ద్వారా శ్రీమన్నారాయణుడు 21 అవతారాలు దాల్చినట్లు మనకు స్పష్టమవుతుంది. వీటిలో దశావతారాలు ప్రసిద్ధమైనవి. మరల వీటి పరిపూర్ణ అవతారాలుగా శ్రీరామావతారం, శ్రీకృష్ణావతారం అని చెప్పుకోవటం జరుగుతుంది. అయోధ్యలో చూచి తరించదగ్గ ప్రదేశాలకు కొదవలేదు. రాముని క్షేత్రంగా భాసించే ఈ ప్రదేశంలో కనక్ భవన్, లక్ష్మణ మందిరం లాంటివి కనులారా చూచి మనసారా ఆనందించే పవిత్ర స్థలాలు. కైకేయి భవనం. దశరథ మహారాజు భార్య అయిన కైకేయి నివాస గృహాన్ని కనక భవనంగా పిలుస్తారు. సీతాదేవి సౌధంగా కూడా వ్యవహరిస్తారు. రణరంగ భీమ జగదేక సార్వభౌమ శ్రీరామ
కైకేయి సీతమ్మకు ఆరణంగా ఇచ్చిన గృహమని సంప్రదాయాభిజ్ఞుల అభిప్రాయం. మనోహరమైన శిల్ప వైచిత్రి అడుగడుగునా కనిపిస్తుంది. ఇంతేకాకుండా సీతా రామ లక్ష్మణ విగ్రహాలున్నాయి. ఈ విధంగా ఎన్నెన్నో విశేషాలతో అయోధ్య భక్తి వైభవానికి ప్రతీకగా, శ్రీమద్ రామాయణ అక్షరాకృతులకు సాకార ప్రతీకృతులుగా మనకు సాక్షాత్కరిస్తాయి. మిథ్యగా ఉన్న ఈ లోకంలో అయోధ్య ఒక భక్తి భావ మరీచిక, సూర్యవంశ ప్రదీపిక, శ్రీరామ పదస్పర్శతో పునీతమైన వేద వేదిక. దర్శించి తరిద్దాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. సర్వ జగద్రక్షకుడు, సర్వ పాపహరుడు, సకల జనోద్ధారకుడు అయిన ఆ సర్వేశ్వరుడు ఏ రూపాన, ఏ అవతారాన ఉన్నా ఆ శ్రీమన్నారాయణుడి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ